ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. నిన్న మనం ఆయన మాణిక్యవాచకర్లు పాడిన పాటల్ని మహానుభావుడు పరమేశ్వరుడే ఆయన రాసి స్వయంగా తిరువెంబావై అని మాణిక్యవాచకర్ పుస్తకాలు కూడా దొరుకుతాయని మనం అనుకున్నాము. అయితే ఎవరైనా సరే అరుణాచలం వెళ్ళని వాళ్ళు ఉంటే అరుణాచల క్షేత్ర దర్శనం, గిరి ప్రదక్షిణం తప్పకుండా చేయవలసింది. దానివల్ల ఈశ్వరుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు. అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణం ఎంత ప్రధానమో దీప వైభవం కూడా అంత ప్రధానం. అక్కడ కృతికా దీపం, భరణీ దీపం అని 2 దీపాలు. ఆ దీపాల వైభవం ఏమిటో, ఆ దీపాలు ఎందుకు ఉంచుతారో, ఆ విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఎర్రగా ఉండే పర్వతం కనుక అరుణాచలం అని పేరు. పరమశివుని స్వరూపంలోనే ఎర్రని రంగు ఉందని యజుర్వేదం చెప్తూ ఉంటుంది. శౌల్య స్థామ్రౌ అరుణ ఉతః వస్తువ మంగళః. అందుకని ఎర్రని వర్ణమున్న అరుణాచలేశ్వరుడు వెలసిన క్షేత్రం కనుక అరుణాచలం. అది కాదంటే రుణం అంటే అనుబంధం. కర్మ సంబంధంగా మనం చేసిన కర్మల వలన ఒక్కొక్క శరీరంలో ప్రవేశించి ఆ శరీరంలో అనేకమైన అనుబంధాలను పెట్టుకుంటాం. ఆ రుణ అంటే అలా అనుబంధాలు, కర్మ సంబంధమైన సంబంధాలు పెట్టుకోవలసిన అవసరం లేకుండా జీవుడు జ్ఞానం వలన తాను పరబ్రహ్మమని తెలుసుకుని తత్వమసి మహావాక్యాన్ని ఇక్కడే అనుభవించి కైవల్య ప్రాప్తిని పొందడానికి అనువైన స్థితిని అనుగ్రహించగలిగిన క్షేత్రానికి అధిదేవత కనుక ఆయనకు అరుణాచలేశ్వరుడు అని పేరు. ఆ కొండకి అరుణాచలం అని పేరు. అరుణాచలంలో పరమశివుడు గౌతమ మహర్షికి ఆనతిచ్చిన మేర అక్కడ ప్రదక్షిణం అత్యంత ప్రధానమని మనవి చేసుకున్నాం. అయితే అలాగే అక్కడ జరిగే ఉత్సవాలలో దీపోత్సవం పేరెన్నికగల ఉత్సవం. అది భారతదేశం అంతటా కూడా అత్యంత ప్రఖ్యాతమైన ఉత్సవంగా పరిగణించబడుతోంది. అది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు కృతికా దీపోత్సవం అంటారు. సాధారణంగా మనం పాటించే నియమం ఏమిటంటే కృతికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయాలలో చేయాలి, కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చేయాలి దీపారాధన. చూడండి, ఆ రోజు 365 ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటాం. ఆ రోజు పౌర్ణమి నాడు కృతికా నక్షత్రం ఉందనుకోండి, కృతికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయంలో చేసుకోవాలి. మనం ఆ 365 ఒత్తులు వెలిగించుకోవాలి. ఎప్పుడు కార్తీక పౌర్ణమి వస్తుంది చూడండి, అప్పుడు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చేసుకోవాలి. పౌర్ణమి తిథిని ఇంట్లో కార్తీక పౌర్ణమిగా చేస్తాం. కృతికా నక్షత్రంతో చంద్రుడు కలిసిన రోజున కార్తీక పౌర్ణమిగా దేవాలయంలో చేయాలి. ఈ దీపానికి ఎనలేని ప్రాముఖ్యం ఉంది. సనాతన ధర్మం అంతా కూడా దీపం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పరమేశ్వరుణ్ణి దీపంతోనే పోలుస్తారు, ఆత్మని దీపంతోనే పోలుస్తారు. అందుకే ఆత్మజ్యోతి అంటారు. అలాగే పరమేశ్వరుడికి పరంజ్యోతి అని ఒక నామం. ఆ నామం చూడండి, అమ్మవారి పరంగా చెప్పండి, అయ్యవారంగా పరంగా చెప్పండి, సహస్రనామంలో చూసినప్పటికీ కూడా పరంజ్యోతి అన్న నామం తప్పకుండా వస్తూ ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. అది స్త్రీ సంబంధమైన నామం కాదు, పురుష సంబంధమైన నామం కూడా కాదు. పరమేశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. ఆయన వెనక అన్నియూ దానకు విభూతులందు అంటారు పోతన గారు. ఆయన వెనక ఉండి కాంతి బిందువు వలె ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన కాంతి అందే ఈ ప్రపంచమంతా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాంతి స్వరూపుడైన పరమేశ్వరుడు కనుక ఏ సహస్రనామంలో అయినా సరే పరంజ్యోతి అన్న నామం తప్పకుండా కనబడుతూ ఉంటుంది. అసలు ఈశ్వరుని వెలుతురు ముందు ఏ వెలుతురు పనికిరాదని వేదం తీర్పు. అందుకే ఆయనను మించిన జ్యోతి ఇంకొకటి లేదు. చూడండి, మనం ప్రతిరోజు పూజ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ముందు దీపం వెలిగించి ఆ దీపానికి కాస్త పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు పెట్టి ఏ పూజలు, నోములు చేస్తున్నా ఏవైనా సరే అప్పుడు మిగిలిన కార్యక్రమాన్ని అంతా మొదలెడతాం. కాబట్టి ఆ దీపారాధనకి అంత ప్రాముఖ్యత ఉంది. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దీపారాధన చెయ్యొచ్చు. ఒకవేళ స్త్రీలు ఇంట్లో రాకూడని పరిస్థితులు ఉన్నాయి, యజమాని దీపం వెలిగించుకుని పూజ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూడండి, ఏటి సూతకం ఇంట్లో దీపం పెట్టుకోకూడదు, పూజ చేయకూడదు అంటూ ఉంటారు. చాలామంది అలా చేసేస్తున్నారు. ఇక దేవుడి గదిలోకి కూడా వెళ్ళట్లేదు. ఆయన బూజులు పట్టేసి ఏడాది వరకు ఆయనకి ఇంకా మోక్షం లేనట్టుగా అయిపోతుంది. అది తప్పు. ఆ 12 రోజులు శుద్ధి అయ్యేంత వరకు కూడా చేసుకోరు. అయిపోయిన తర్వాత నిత్య దీపం వెలిగించుకోవచ్చు.
అంతేగాని గుళ్ళల్లోకి వెడతాము, శటకోపం పెట్టించుకోమండి కానీ గుళ్ళోకి వెళ్ళొచ్చు అంటారు. మరి అది తప్పు కాదండి. నిధి మీదకి తర్వాత చూడండి కొండలవి, తిరుపతి అవి అలాంటివి ఎక్కకూడదు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు పేరంటాలు అయినప్పుడు బాగుండదని చెప్పి వాళ్ళని కూడా పిలిచేస్తున్నారు. పిలవకూడదు అసలు, కానీ తప్పనిసరి పరిస్థితులను స్నేహితులను పిలుస్తున్నారు. పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళారనుకోండి, అలా దూరంగా ఉండి చూడడమే తప్పితే వాళ్ళకి ఏటి సూతకం ఉన్నప్పుడు ఈ ఈ సంబరానికి కారకులైన వాళ్ళు అంటే ఒక రజస్వలైన పెళ్ళికు ఒక స్త్రీ కానీ లేదంటే పెళ్లి వాళ్ళు అనుకోండి, పెళ్లి చేస్తున్నారు లేదా ఒడుగు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆ ఒడుగు చేసుకున్న వటుడికి కానీ లేకపోతే వధూవరులకు కానీ ఈ ఈ ఇంకా ఎటువంటి బారసాలలు అవనండి, స్త్రీ చిన్నపిల్లలకు అవనండి, పుట్టినరోజులు అవనండి, ఏమైనా సరే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఆశీర్వదించకూడదు, అక్షింతలు వేయకూడదు. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఈ బ్రహ్మగారులు కూడా వెయ్యొచ్చా అండి, వేసేస్తున్నారు, పర్వాలేదు కదండి అంటే పర్వాలేదు అంటున్నారు. వాళ్ళ చేతే బట్టలు పెట్టించేస్తున్నారు ఈ చెల్లెలకి, బావగారికి, వాళ్ళకి కూడాను. అది చాలా తప్పు. కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు దూరంగా ఉండి చూడడమే. ఒకవేళ వెళ్ళారు, చూడాలి, వెళ్ళాలనుకున్నారు, చూశారు, ఆ సంబరం చూసుకున్నారు. అంతేగాని ఆ స్టేజ్ల మీదకి ఎక్కేసి వాళ్ళకి అక్షింతలు జల్లేసి వాళ్ళని ఆశీర్వదించేసి వాళ్ళకి బట్టలు పెట్టి ఇలాంటివి చేయకూడదు. సరే, ఇక మరి మామూలు ఈ అరుణాచల వైభవం దగ్గరికి వస్తే ఆయన వెలుతురు ఎక్కడ ప్రకాశిస్తూ ఉంటుందో అంటే పరమేశ్వరుడు వెలుతురు ఎక్కడ ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ సూర్యచంద్రులు నక్షత్రాలు కూడా ఇంకా ప్రకాశించవు. ఆయన వెలుగు ముందు ఏ వెలుగు పనిచేయదు. అసలు ఈ ప్రపంచాలన్నీ లయమైపోయిన తర్వాత ఏర్పడే స్థితి కటిక చీకటి. ఆ చీకటి తర్వాత ఇక వెలుతురు రాదు, అంటే సూర్యచంద్రులు కూడా ఉండరు. అంత కటిక చీకటిలో ఈ బ్రహ్మాండాలన్నీ జలమయమందు లయమైపోతే ఆయనొక్కటే ఆ చీకటికి ఆవల పరంజ్యోతి స్వరూపంలో ఉంటూ ఉంటారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది ఆ లోకంబకు పెనుచీకటి కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతని నే సేవింతున్ అంటారు పోతన గారు భాగవతంలో. శరీరం ఎంత ఉన్నప్పటికీ అసలు శరీరంలో జ్ఞానేంద్రియాలన్నీ ఉంటాయి. అవన్నీ వెలుగు సంబంధమైనవే. జ్ఞానేంద్రియం, జ్ఞానం అంటే తెలుసుకోవడం. తెలుసుకోవటం ఎప్పుడు సంభవం అంటే వెలుతురు ఉంటేనే. అంతే కదండి. అది ఏ వస్తువో ఏంటో ఆ పుస్తకంలో ఏముంది అన్నది తెలియాలి అంటే వెలుతురు ఉంటేనే చూడగలం. వెలుతురు లేకపోతే ఏదీ తెలియదు, ఏదీ కనబడదు. మనలో ఒక లోపల దీపం ఉంటుంది. ఆ లోపల వెలుగుతున్న దీపకాంతి కంటి మీద పడితే కన్ను చూస్తుంది. ఆత్మజ్యోతి కాంతి చెవి మీద పడితే చెవి వింటుంది. ముక్కు మీద పడితే వాసన చూస్తుంది. నాలుక మీద పడితే రుచి చూస్తుంది. స్పర్శేంద్రమైన చర్మం మీద ప్రకాశిస్తే అది స్పర్శ చెప్తుంది. చూడండి, ఒక కుండను తీసుకొచ్చి దానికి కన్నాలు పెట్టి ఒక దీపం పెట్టి ఆ దీపం మీద ఈ కుండను బోర్లించారనుకోండి, చీకట్లో ఆ కుండ కన్నాల్లోంచి వెలుతురు పైకి కొడుతూ ఉంటుంది. కుండదు కాదు ఆ కాంతి, కుండ లోపల ఉన్న దీపకాంతి. ఆ కన్నాలలోంచి ఎలా పైకొస్తుందో అలా ఇక్కడే వెలుగుతున్న ఆత్మజ్యోతి. అందుకే నీవార సూకవత్వని పీతాభాస్వత్యలోకమన అంటారు. భా అంటే కాంతి, భాస్కర అని పేరు సూర్యుడికి. ఆ కాంతి పుంజమై ఇక్కడ వెలుగుతూ ఉంటాడు ఆయన, మనస్సులో వెలుగుతూ ఉంటాడు. ఆ వెలుతురు ఈ కన్నాల్లోంచి కొడుతూ ఉంటుంది. కళ్ళ మీద పడితే కళ్ళు చూస్తాయి, చెవుల మీద పడితే చెవులు వింటాయి. జ్ఞానేంద్రియాలు పనిచేయడానికి ప్రధానమైన కారణం ఈ లోపలున్న జ్యోతి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. అందుకే అంటే మన ఇల్లే పై ఇల్లే శుభ్రం చేసేసుకోవడం, దీపం ఉండగానే చక్కబెట్టుకోవడం, తుడుచుకోవడం, కడుక్కోవడం కాదు. మనలో ఉన్న లోపల జ్యోతి వెలుగుతున్నంతసేపే, పరమేశ్వరుడు ఉన్నంతసేపే దీనికి మంగళత్వం కదండి. కాబట్టి ఇది మంగళత్వంతో ఉండి శివం సుందరం శోభనమై ఇది భగవత్కార్యం చేయడానికి, చిత్తశుద్ధిని పొందడానికి హేతువైన సమస్త కార్యాలను ఆచరించడానికి కావలసిన పాత్రత లోపల ఉన్న జ్యోతి వెలుగుతున్నంతసేపు మాత్రమే ఉంటుంది. ఆ జ్యోతి కానీ నిధనమైపోయిందా ఇక ఈ శరీరం ఎందుకూ పనికిరాదు. దాన్ని తీసుకెళ్ళి పక్కన పారేస్తారు. కాబట్టి ఆ జ్యోతికి ఎనలేని ప్రాధాన్యం. కాబట్టి మనలో ఓపిక ఉన్నంత వరకు, మనలో ఆ జ్ఞానం ఉన్నంత వరకు ఉన్నప్పుడే ఇక శరీరం జ్యోతి వెలుగుతున్న శరీరం సహకరించని పరిస్థితుల్లో మనం ఏ దైవ కార్యం చేయలేము, ఏ దైవ దర్శనాలు చేయలేము. కాబట్టి ఓపిక ఉన్నన్నాళ్ళే. వయసులో ఉన్నాం, ఇప్పుడు సినిమాలు షికార్లు వెళ్ళాలి, ఊటీలు కొడైకెనాలు వెళ్ళాలి అని అనుకుంటే అది తప్పే.
అంటే వెళ్ళకూడదా అండి వయసులో ఉన్నప్పుడు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే పిల్లల్ని తీసుకుని అంటారేమో. వెళ్ళొచ్చు, కానీ దానికి ఒక హద్దు ఉంది. అస్తమాటు అవే కాకుండా ఈ కాశీ రామేశ్వరం ఇవి కూడా ఒక ఒక ఏదో టూర్ పెడుతున్నట్టుగా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మీకు ఓపిక అయిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చేసి, నీరసం వచ్చి, నడుంపోటు వచ్చి, కళ్ళు కనబడక ఎదురుగుండా ఉన్నది శివుడా విష్ణువా కూడా తెలియకుండా ఉండే పరిస్థితుల్లో మీరు కాశీ పెడితేనేంటి, రామేశ్వరం పెడితేనేంటండి. కాబట్టి మనకి ఓపిక ఉండి ఈ జ్యోతి లోపల వెలుగుతున్నంత లోపలే మనం దైవ కార్యాలు, దైవ దర్శనాలు చేసుకోవాలి. అసలు ఏ కార్యక్రమం ప్రారంభం చేయండి, దీపం ప్రజ్వల్య అంటూ దీపం వెలిగించే ప్రారంభం చేస్తాం. ఎందుకంటే అదే పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపం కాంతిపుంజం కాబట్టి ఆ కాంతిపుంజ రూపంలోనే ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఉత్సవాలలో దీపోత్సవం అని దీపానికి ఒక ప్రత్యేకమైన ఉత్సవం జరిగేది. సంవత్సరం మొత్తం మీద విశేషమైన ఉత్సవం కార్తీక పౌర్ణమి. ఇది అరుణాచలంలో జరుగుతూ ఉంటుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంటింటా జరగాలి. అసలు ప్రతి దేవాలయంలోనూ జరగాలి, ప్రతి మఠంలోనూ జరగాలి. దీపం కాదు, దీపావళి. అనేక దీపావళిను ఒక వరుసలో ఉంచేదాన్ని దీపావళి అంటారు. అసలు దీపావళి పండగకి కూడా మనం చూడండి, ఏవో మతాబులు అవి కాల్చేస్తున్నాం, నరకాసురుని వధించేశాడు కాబట్టి కాల్చేస్తున్నాం అనుకుంటాం. కానీ దీపావళి అంటే అవన్నీ మతాబులు కాల్చమని కాదు, దీపాలను వరుసలో పెట్టుకుని అలంకరించుకోండి అని అర్థం. అసలు ఆ కార్తీక పౌర్ణమి నాడు పెట్టవలసిన దీప విధానం వేరేగా ఉంటుంది. ఒక పాత్ర తీసుకువచ్చి పాత్ర నిండా నెయ్యి పోసి ఆ నేతిలో ఒత్తి వేసి కర్పూరం పెట్టి అప్పుడు దాన్ని వెలిగిస్తారు. అది ఇంట్లో అయితే దేవాలయంలో అయితే ఒక్క దేవాలయంలోని ద్రవ్యంతో వెలిగించరు. ఆ దేవాలయంలో ఒక పెద్ద కంచు పాత్ర పెడతారు. ఎంతమంది ఎంత నెయ్యి తీసుకురాగలరో అంత నెయ్యి తీసుకువచ్చి అందులో పోస్తారు. చీకటి పడిన తర్వాత అందులో అందరూ తీసుకువచ్చిన పత్తితో పత్తి పేనుతారు. పేని నేతిలో వేయడానికి వీలైనంత పెద్ద వత్తిని చేసి ఆ రోజుకు ఆ దీపానికి పెట్టే కర్పూరం కూడా ఒక్క దేవాలయం నుంచి వెలిగించరు. భక్తులందరూ తమ ఇళ్ల నుంచి తీసుకువస్తారు కర్పూరాన్ని. ఆ కర్పూరాన్ని ఆ వత్తి మీద అలది వెలిగిస్తారు. వెలిగించి ఎత్తైన ప్రదేశంలో పెడతారు. అందరూ చూడడానికి వీలుగా ఉంచుతారు దాన్ని. అప్పుడు అందరూ ఆ దీపాన్ని చూసి శ్లోకం చెప్తూ ఉంటారు. అది ఇంట్లో చెయ్యండి, దేవాలయంలో చేయండి, ఆ శ్లోకం చెప్పకుండా దీపం పెట్టకూడదు. అది ప్రధానమైన ఆచారం. ఎందుచేత అంటే మనుష్యుడిగా జన్మించిన వాడు పరమేశ్వర అనుగ్రహానికి సమస్త ప్రాణుల మీద ప్రసరింపచేయడానికి యోగ్యమైన కాలం ఒక్క కార్తీక పౌర్ణమి మాత్రమే. ఆ దీప ప్రకాశంగా పరమేశ్వరుడే ఉంటాడు. అందుకే త్రయంబకుడిని కానీ దామోదరుడిని కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఆవాహన చేస్తారు దీపం మీదకి. దామోదరం ఆవాహయామి, త్రయంబకం ఆవాహయామి అని అంటారు. కానీ అక్షింతలు వేసి అప్పుడు ఆ దీపకాంతి వంక చూస్తూ అందరూ కలిసి ఒక శ్లోకం చెప్పాలి. ఈ కార్తీక దీప శ్లోకం తప్పకుండా 365 ఒత్తులు వెలిగించేటప్పుడు మనం ఇంట్లో వెలిగించనివ్వండి కార్తీక పౌర్ణమి నాడు, లేదా దేవాలయంలో వెలిగించుకొనివ్వండి, ఈ కార్తీక దీప శ్లోకం తప్పకుండా చెప్పుకోవాలి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలేః స్థలే నివసంతి జీవాః దృష్ట్వాః ప్రదీపం న చ జన్మభాగినః భవంతి త్వం స్వవచాహి విప్రాః అని చెప్పాలి. అంటే ఈ దీపాన్ని నేను వెలిగించాను. ఈ దీపకాంతి కేవలం ఒక జ్యోతి కాంతి కాదు, ఇది పరమేశ్వరుని వెలుగు. నేను ఈ ప్రపంచంలో ఉన్న అనేక వస్తువులు వాడుకుంటున్నాను, అనేక జంతువులలో ఉండే సారాన్ని తీసుకుంటున్నాను. ఆవు పాలు వాడుకుంటున్నాను, ఆవు నెయ్యి వాడుకుంటున్నాను, గేదె పాలు వాడుకుంటున్నాను, కుక్కతో ఇల్లు కాపలా కాయించుకుంటున్నాను, ఏనుగుతో బరువులు మోయించుకుంటున్నాను, ఒంటి మీద గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాను, నీటిలో చేపను తెచ్చి తింటున్నాను, ఆకాశంలో ఎగురుతున్న పక్షిని పట్టుకుంటున్నాను, ఆ పక్షి మాంసం కూడా తింటున్నాను. నేను ఎగరకుండా పక్షి మాత్రమే ఎగరడానికి ఉన్న ఆకాశంలో విమానంలో తిరుగుతున్నాను, నీటిలో ఓడ మీద తిరుగుతున్నాను, భూమి మీద నడుస్తున్నాను. పరమేశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క పదాన్ని నిర్ణయిస్తే నేను మాత్రం అన్నీ అనుభవిస్తున్నాను. ఈ ప్రాణులన్నిటినీ ఉద్ధరించవలసిన కర్తవ్యం కూడా నా మీద ఉన్నదనే బాధ్యతతో ఈ రోజున కర్తవ్యం నిష్ఠతో ఈ దీపాన్ని వెలిగించి శ్లోకాన్ని చెప్పుకుంటున్నాను.
కీటాహ పతంగాహ మసకాశ్చ వృక్షాహ. ఆ దీపం వెలిగిస్తే ఎప్పుడూ దీపం వల్ల చనిపోయే ప్రాణి ఏది అంటే దీపపురుగు. ఇన్నాళ్ళు అది దీపం మీద పడుతుంది, చనిపోతుంది, మళ్ళీ పుడుతుంది. అందుకని దానికి శలభమని పేరు. అలాంటి దీపపు పురుగు ఈ దీపం మీదకు వచ్చి చనిపోతే ఇక దానికి జన్మ ఉండదు. అది పరమేశ్వరుడి యందు పడిపోయింది. దోమలు, ఈగలు, కదలలేని చెట్లు ఈ కాంతి మీద పడితే ఆయా జీవుల పాపాలు పోవాలి. లోపల జీవుడుంటాడు. ఆ జీవుడికి పాపాలు నశించాలి. కాబట్టి మసకాచ్చ వృక్షాహ జలేహ స్థలేయే నివసంతి జీవాహ. నీటిలో ఉండే ప్రాణులు, భూమి మీద ఉండే ప్రాణులు ఈ కాంతి పడడం వల్ల ఆయా ప్రాణులన్నీ కూడా ఈశ్వరానుగ్రహం ఈశ్వరానుగ్రహంగా తమ పాపాలు పోగొట్టుకుని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. భవంతిత్వం స్వపచాహి విప్రాహ. అసలు భగవంతుడు వేదం అన్న రెండు మాటలు పక్కన పెట్టి దేని కొరకు బతుకుతున్నాడంటే కడుపు నింపుకోవడం కోసం. కడుపు నింపుకోవడం అంటే కంటికి నిద్ర లేస్తే కడుపు నింపుకోవడం. ఈ రెండు అంటే భోగం అనుభవించడం. ఇది తప్ప అసలు భగవంతుడన్నవాడు ఒకడున్నాడని, భగవంతుని గురించి ఉపాసన చెయ్యాలనే జ్ఞానం కించిత్తు కూడా లేకుండా ప్రవర్తించి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాడి మీద కూడా ఈ దీపం పడిన కారణం చేత వచ్చే జన్మలో వేదాన్ని సాకలంగా చదువుకుని, వేదాన్ని ప్రమాణంగా తీసుకుని తన జీవితాన్ని ఉద్ధరించుకోగలిగిన గొప్ప విద్వాంసుడగుగాక అని సమస్త లోకాలు లోకశ్రేయస్సు కోరి వెలిగిస్తారు ఆ దీపాన్ని. కార్తీక పౌర్ణమి అంటే మనమందరం కూడా అలా వెలిగిస్తాం. ఎందుకంటే దీపంతో ప్రారంభం, దీపంతో అంతం. దీపమే ప్రధానం. ఒక దీపం వెలిగించారనుకోండి, మనం పూజ ప్రారంభం చేస్తున్నాం అని అర్థం. నీరాజమన్న జ్యోతి వెలిగించారనుకోండి, పూజ అయిపోయింది. ఒక దీపం వెలిగిస్తే పూజ ప్రారంభం చేస్తారు. ఎందుకని? ఆ దీపం వెలిగించారంటే ఆ దీపం కంటికి సంకేతం. పరమేశ్వరుడు కన్ను ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, ఒక పుస్తకం చదవగలుగుతున్నాను, ప్రమాణాన్ని తెలుసుకోగలుగుతున్నాను, నన్ను మంచి వైపు నడిపించడానికి నాయకత్వం వహిస్తోంది కన్ను అని తెలుసుకోగలగాలి. భగవన్మూర్తిని చూసి సంతోషిస్తున్నాం కళ్ళతోటి. ఈ కళ్ళు ఇచ్చినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతగా దీపం పెడతాం. ఆ కాంతిలో పూజ ప్రారంభం. దేవాలయంలో దీపం అయితే అది గురువుగారు. అందుకే దేవాలయంలో విద్యుత్కాంతి ఉండదు, విద్యుత్ దీపాలు వెలిగించకూడదు. దేవాలయంలో ముఖమండపం, అర్ధమండపం, అంతరాలయం అని 3 భాగాలు ఉంటాయి. ఆగమంలో అంతరాలయంలో ఉండి మూర్తి మనం విద్యుత్ దీపం పడుతుండగా చూస్తే అసలు దాన్ని దేవాలయంగా స్వీకరించనట్టే. అది అత్యంత హేయమైన విషయం. దేవాలయం అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల మూర్తి దగ్గర గుత్తి దీపాలు వెలగాలి. అంటే కిందకు దీపాలు తీగతో వెలిగినట్లుగా వెలుగుతాయి. అందులో ఆవు నెయ్యి, నూనె కానీ వేసి ఒత్తి వేసి వెలిగిస్తారు. ఆ దీపాల కాంతులలోనే ఈశ్వర దర్శనం. మనం ఇప్పటికీ వెంకటాచలం, శ్రీశైలం లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో చూడండి, ప్రత్యేకించి ద్రావిడ దేశంలో ఎక్కడా అంతరాలయాలలో విద్యుత్ దీపాలు ఉండవు. ఆ దీపాల కాంతిలోనే ఈశ్వరుడు కనబడాలి. ఆ దీపం గురువుగారు. మా గురువుగారినే ఒక దీపం వెలిగించి మాకు వెలుతురిచ్చింది. ఆ దీపం కింద నీడ ఉంటుంది, ఆ దీపం చుట్టూ చీకటి, దీపం మాత్రం అందరికీ వెలిగిస్తుంది. కాబట్టి దేవాలయాల్లో దీపాలు కరెంటు దీపాలు వెలిగించడం అన్నది పెట్టుకోకుండా మామూలు దీపాలు పెట్టుకోవాలి. ఈ దీపాల గురించి ఇంకా ఇంకొక ఉత్సవం గురించి రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.